ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కావాల్సింది. అయితే ప్రభాకర్ రావు హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రావడంతో అమెరికాలోనే ప్రభాకర్ రావు ఉండిపోయారు. గత ప్రభుత్వంలో పలువురు ప్రముఖుల ఫోన్లను ప్రభాకర్ రావు చెబితేనే ట్యాప్ చేశామని, ఇదే కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆయన్ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారించనుంది. అయితే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరు చెబితే ఫోన్లు ట్యాప్ చేశారని ప్రభాకర్ ను సిట్ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాకర్ రావు విచారణలో మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, ఇవాళ ప్రభాకర్ రావు హాజరు కావాల్సింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు. హాజరు అవుతారా లేదా అన్న సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. మరి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అప్డేట్ ఏమైనా ఉందా? అంటే సుప్రీంకోర్టు అతను చెప్పిన సమాచారం మేరకైతే 10వ తేదీలోపు విచారణకు హాజరవుతారని చెప్పారు. అంటే 10 అంటే మనకు రేపు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి మరి ఆయన ఈ రోజే హాజరవుతారా లేక రేపు వస్తారా అన్న విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. సిట్ అధికారులకు కూడా ఇప్పటి వరకు ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి సమాచారం లేదని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కేసు అయితే కొంత కీలక దశ చేపట్టే భావించారు. ఎందుకంటే మొత్తం కేసులో కీలక సూత్రధారిగా ప్రభాకర్ రావు ఉన్నారు. ఆయనకు సంబంధించి కింది స్థాయి అధికారులందరూ కూడా ఆయన ఆదేశాల మేరకే ఈ మొత్తం ట్యాపింగ్ జరిగినట్టుగా కూడా చేశామని కూడా వారు విచారణలో వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలో ప్రభాకర్ రావు మరి ఎవరి ఆదేశాల మేరకు ఇవన్నీ చేశారు, ఇంకా ఎవరి పేర్లు చెప్పబోతున్నారు, ఆధారాలు చెరిపివేయడానికి కారణం ఏంటి, ఇలాంటి అనేక ప్రశ్నలు అనేక క్వశ్చన్స్ అన్ని కూడా ఆయన నుంచి క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి అతను చెప్పే సాక్ష్యాలను బట్టి, అతను చెప్పే ఆధారాలను బట్టే ఈ కేసు మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. రాజకీయంగా కూడా తీవ్ర సంచలనంగా మన ఈ కేసు సంబంధించి మరి ఎవరి పేర్లు ఇంకా తెరపైకి రాబోతున్నాయి, ఆ విషయంలో ఎలాంటి చర్యలు ఉండిపోతున్నాయి, వచ్చే రోజుల్లో ఎవరైతే ఆ పేర్లు కూడా కొన్ని చెప్తే వాళ్ళు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుల్లో కేసు అయితే ఖచ్చితంగా సంచలనంగా మారబోతుందని భావిస్తున్నారు. ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి మెయిన్ స్టేట్మెంట్ మొత్తం కేసులో చాలా కీలకంగా కాబోతున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణకు హాజరవడం విషయంలో కొంత స్పష్టత రావాల్సిన నేపథ్యంలో ఆయన ఎప్పుడు విచారణకు హాజరవుతున్న విషయంలో ఇంకా మరి కాసేపటి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కేసు అయితే కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఒకవైపు కాళేశ్వరం కేసు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత కార్పొరేషన్ సంబంధించిన కేసు సంబంధించి ఇట్లా వరుస కేసులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయితే 100% ప్రభాకర్ రావు ఖచ్చితంగా తనపై అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశాను అనేటువంటి ఒక విషయం చెప్తే కనుక అప్పుడు ఈ కేసులో కూడా సంబంధిత అప్పటి ప్రభుత్వ పెద్దలకు కూడా నోటీసులు జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈనాటి విచారణ అయితే చాలా కీలకంగా పోతుంది. చూస్తున్నా. రైట్ రమణ.